సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన స్కామ్ పెద్ద ఎత్తున ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం పెద్ద ఎత్తున అందరినీ కలవరపాటు గురిచేస్తోంది. అంగట్లో సరుకులాగా అమ్మకానికి పెడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇష్టానుసారంగా పుట్టగొడుగుల్లాగా వెలిసినటువంటి ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ పర్మిషన్స్ ఒక దగ్గర ఉంటే వందల సంఖ్యలో పుట్టగొడుగుల్లాగా వెలుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా తల్లి తండ్రి కావాలన్నటువంటి వారి యొక్క ఎమోషన్స్తో బిజినెస్ చేస్తూ ఉన్నాయి. ఎవరైతే కొత్తగా పెళ్ళినటువంటి దంపతులు కొన్నేళ్ల పాటుగా పిల్లలు లేరని చెప్పి ఈ సెంటర్స్కి వెళ్తూ ఉంటారో వాళ్ళు ఇచ్చేటువంటి యాడ్స్, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రమోషన్స్, వాళ్ళు చేసేటువంటి సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అంతా ఇంత గారు. సో అమ్మతనాన్ని అంగట్లో పెట్టి ఆ ఎమోషన్ని పూర్తిగా క్యాచ్ చేసుకొని డబ్బుల రూపంలో మార్చుకునేందుకు చాలా పక్కాగా 90% అన్నీ అవే. 90% చాలా కరాకట్టిగా చెప్తున్నాను, 90% ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా కేవలం పబ్లిక్ ఎమోషన్స్తో ఆడుకొని సొత్తు చేసుకునేవే. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ సదరు మహిళ పేరు నమ్రత. సుమారుగా 6-10 వయసు ఉంటుంది, అంతకు మించే ఉంటుంది. ఒక డాక్టర్గా సృష్టి అనేటువంటి ఒక ఫెర్టిలిటీ సెంటర్ని స్టార్ట్ చేసి పర్మిషన్ లేదు, 2021లోనే పర్మిషన్ క్యాన్సిల్ అయిపోయింది. 4 బ్రాంచ్లు హైదరాబాద్, సికింద్రాబాద్లో ఒకటి, తర్వాత కొండాపూర్లో ఒకటి, విజయవాడ అండ్ వైజాగ్, ఈ చోట్ల బ్రాంచ్లు పెట్టి సరోగసి పేరిట కొంతమంది ఇప్పటికే భారీ మోసాన్ని తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే హ్యూమన్ ట్రాఫికింగ్ లాగా ఒక చైల్డ్ ట్రాఫికింగ్కి పాల్పడింది. ఒకరికారు 8 మంది దీంట్లో పాల్గొన్నారు. అయితే పాపం నిరుపేద కుటుంబం దగ్గర నుంచి ఆ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అమ్మకానికి పెట్టి కొనుగోలు చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి సరోగసి పేరిట వేరే వాళ్ళకి ఇవ్వడం, లేదు అంటే కనుక ఎత్తుకు రావడం కూడా. నిజంగా ఆశ్చర్యపోతాం. కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లలు ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి పిల్లలు తప్పారంటే బహుశా ఇటువంటి వాళ్ళ పని అయి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఈ నమ్రతతో పాటుగా మరొక 7గురిని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు.